ఆదివారం అండి, మధ్యాహ్నం 12:30 అవుతుంది. చేపల పులుసు అండి. నేను ఎక్కువ ఆదివారం నాడే చేపల పులుసు వండుతానండి ఎక్కువ శాతము. ఎందుకంటే అండి ప్రశాంతంగా తింటారు కదా చేపల కూరని, అందుకని చెప్పని ఇదిగోండి చేపల పులుసు చేసేసాను. మనం అన్నంలో కండి పులుసు ఇట్లా వేసుకుని తిండి. ఇదండి జనపాయ అండి. జనపాయ అంటే చేప గుడ్లు, చాలా బాగుంటుందండి ఇది. అన్నం అండి లైట్గా కాకుండా అన్నంలో కూరలు అండి ఇట్లా చిక్కగా కలుపుకొని తింటేనండి సూపర్గా ఉంటుందండి టేస్ట్. పులుసు కూరలు ఇట్లా కలుపుకోవాలండి. ఇవాళ కంటేనండి రేపు ఇంకా బాగుంటుందండి చేపల పులుసు. ఇది అందరూ తెలిసిందే. ఇట్లా కలుపుకొని తింటుంటేనండి అది తినే వాళ్ళకే తెలుస్తుందండి ఆ రుచి. శని ఆదివారాలండి అందరు ప్రశాంతంగా ఉంటారు కదా, అందుకని వాళ్ళకి ఎవరెవరికి ఏది ఇష్టమో వాళ్ళని అడిగి చేసి పెడితే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. బయట తినడానికి కూడా ఎక్కువ శాతం ఇష్టపడరు కదా.